ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమకాండం 11వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మోషేతో దేవుడు చెప్తున్నారు, ఐగుప్తు దేశం మీదకి, ఫరో మీదకి నేను మరొక తెగుల్ని రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ పంపించే విధానం కూడా ఇస్రాయేల్ కలిగినటువంటి సమస్తాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పూర్తిగా ఫరో పంపించేసేటట్లుగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. అంతేకాదు దేవుడు మోషేతో అంటున్నారు, ఇస్రాయేల్ యొక్క స్త్రీలు ఐగుప్తు యొక్క స్త్రీల యొద్ద నుంచి కొన్ని ఆభరణాలు, అలాగే ఇశ్రాయేల్ పురుషులు ఐగుప్తు యొక్క పురుషుల దగ్గర నుంచి కొన్ని ఆభరణాలు ఎరువు తీసుకున్నట్లుగా తీసుకోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నారు. ఆ రీతిలో ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి వారి ఆభరణాలు ఇచ్చేటట్లుగా వారి హృదయాల్ని దేవుడు సమ్మతిపరిచినట్లుగా కూడా మనకు కనపడుతుంది. అంతేకాదు మోషే ఫరో ఎదుట జరిగించినటువంటి అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోషే అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనపరుస్తున్నట్లుగా కూడా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. మోషే ఫరోతో చెప్తున్నాడు, దేవుడు నీతో చెప్పమంటున్నారు. రేపు మోషే ఫరోతో చెప్తున్నాడు, దేవుడు మాకు సెలవు ఇచ్చినట్లుగా ఈరోజు మధ్యరాత్రి వేళ ఐగుప్తు నుంచి బయలుదేరి బయటికి వెళుతున్నాము. అయితే సింహాసనం మీద ఉన్నటువంటి ఫరో తొలి సంతానం మొదలుకొని నీ దేశంలో తిరగలి విసిరేటువంటి వారి తొలి సంతానం వరకు, అంటే రాజులు మొదలుకొని సేవకుల యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల అందరి తొలి సంతానం కూడా హతమవుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మహాఘోష పెడతారు. ఆ మహాఘోష గతంలో ఎప్పుడు ఉండనిది, ఇక తర్వాత కూడా ఉండనటువంటి ఘోష ఐగుప్తులో పుడుతుంది అని చెప్పి మోషే అంటున్నారు. అయితే ఐగుప్తులో గోషేన్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి నష్టం కలగదు, కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీలందరికీ కూడా ఈ నష్టం సంభవిస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీ సేవకులందరూ, నీవు, నీ ప్రజలు నా దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేసి ఇశ్రాయేల్ అందరినీ సమస్తాన్ని తీసుకుని మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మీరు మాతో చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది అని ఆ ఫరో ఎదుట హెచ్చరికగా మోషే ఈ మాటలు పలికి అత్యాగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అంటున్నారు మోషేతోటి, ఈ ఐగుప్తులో నా మహత్కార్యాలు ఇంకా విస్తారంగా జరుగునట్లుగా ఫరో హృదయం కఠినపరచబడుద్ది, అతడు మీ మాట వినడు అని చెప్తున్నారు. అలాగే మోషే అహరోన్లు మహత్కార్యాన్ని జరిగించినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినపరచబడ్డది, వారిని బయటికి పంపించడానికి ఇష్టపడలేదు. నిర్గమకాండం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా ఉండి ఫరోని మోషే ద్వారా మరొకసారి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఆ హెచ్చరికని తాను చాలా తక్కువగా అంచనా వేసి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నట్లుగా ఆ పరిస్థితుల్లో దేవుడు ఇంకా విస్తారమైనటువంటి మహత్కార్యాలు అక్కడ జరిగించి ఫరో దాస్యరకం నుంచి ఇశ్రాయేల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ అధ్యాయంలోని అనేక సంగతులు మన వినికిల్లో దేవుడు ఫలింపజేయునుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలనైనా ఈరోజు మరొకమారు మీ పాదాల దగ్గర మమ్మల్ని నుంచి ఈ నిర్గమకాండం 11వ అధ్యాయం ద్వారా ఇశ్రాయేల్ పక్షంగా మీరు ఫరో ఎదుట జరిగిస్తున్నటువంటి మరొక అద్భుత కార్యాన్ని మా ఎదుట ఉంచినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ భీకర కార్యాలు మేము తలంచుకొని మీ ఎడల మేము భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లుగా మా జీవితాలు ఉంచి మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.